ఈరోజు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మా పరిధి నిన్నటితో ముగించడం జరిగింది. నాకు ఓట్లేసి గెలిపించినటువంటి 49వ డివిజన్కి సంబంధించినటువంటి ప్రజలందరికీ కూడా నన్ను కులం చూడకుండా మతం చూడకుండా గెలిపించినటువంటి 49వ డివిజన్ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ 5 ఏళ్లలో ఏ అవకతవకలకి పాల్పడకుండా ప్రజలకి మెరుగైనటువంటి సేవలు అందించడం జరిగింది. ఈరోజు కూడా 49వ డివిజన్లో మళ్ళీ కూటమి కార్పొరేటర్గా మీరు వస్తేనే బాగుంటుంది, మీరు వస్తే మీ అందరం కూడా సహకరిస్తామని చెప్పి చెప్పుకుండే విధంగా పరిపాలన ఈ 5 సంవత్సరాల్లో ప్రజలకి అందుబాటులో ఉండి అందించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి బీజేపీలోకి వెళ్ళిపోయినటువంటి బుల్లా విజయ్ కుమార్ అని చెప్పి అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ రోజున బ్యానర్ కట్టేటువంటి పరిస్థితుల్లో లేదు. వంటంలో పశ్చిమ నియోజకవర్గంలో బుల్లా విజయ్ కుమార్ అనేవాడు తప్ప జల్లిఖాన్ గారి ఇంటి దగ్గర కానీ ప్రభాస్ కాలేజ్ దగ్గర కానీ వంటంలో కానీ ఎక్కడ చూస్తున్నా సరే గోళ్ల మీద రాతలు కానీ జగన్ యువసేన అని చెప్పి బుల్లా విజయ్ కుమార్ అనేవాడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గోడ మీద రాసిన వాడు కానీ బ్యానర్ కట్టినవాడు కానీ బుల్లా విజయ్ కుమార్ మాత్రమే. తర్వాత వచ్చినటువంటి నాయకులు అందరూ కూడా నువ్వు ఆ రోజున ఇన్ని చేస్తే మాకేంటి, ఇవాళ మాకు చేయాలి కదా అని అంటాడు. జల్లిఖాన్ గారు ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ రోజున ఎవరు జెండా మోయిన పక్షంలో మేము జెండా మోసినటువంటి కార్యకర్తలం. మరి అలాంటిది ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి సుజనా చౌదరి గారి మీద నిలబడినటువంటి ఆసిఫ్ అనే వ్యక్తి నా తర్వాత పార్టీలోకి వచ్చినాడు. ఏపీడీఏసీ చైర్మన్గా చేసినటువంటి బండి పుణ్యశీల గారు నా తర్వాత పార్టీలోకి వచ్చినాడు. మరి బాధ ఉండదా? అంటే నేను ఒకటే చెప్తున్నా, ఇవాళ చొక్కాలు చించుకుంటున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు కానీ నాయకులు కానీ జగన్ మావాడు అని మీరు అంటున్నారు కదా, పార్టీ మాదని రోడ్డు మీద దొలుతున్నారు. దానికంటే నేను ఎక్కువ చేశా. ఆ రోజుల్లో ప్రతి కార్యక్రమానికి బుల్లా విజయ్ కుమార్ 100 మందితో ఉండేవాడు. డబ్బు నాదే, జనాల గ్యాదరింగ్ నాదే, ఎన్నో కార్యక్రమాలు చేసాం. మరి పార్టీ మేము చాలామందిని ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు తీసుకుంటున్నాము, ఐప్యాక్లు ఈప్యాక్లు ఆ ప్యాక్లు తీసుకుంటున్నాము, పెట్టి మేము సర్వే చేస్తున్నామని చెప్పి అన్నారు కదా. మరి బుల్లా విజయ్ కుమార్ కనపడలేదా మీకు? అంటే ఎవరు డబ్బులు ఇస్తే, ఎవరు కాకపడితే, ఎవరు రికమెండేషన్ చూసుకుంటే వాళ్ళకి పదవులు ఇచ్చేస్తారా? ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరికీ నేను చెప్పబోయేది ఒకటే, అరే నాయనా, ఎయిర్పోర్ట్కి వెళ్ళి నాయకులను పికప్ చేసుకున్న వాళ్ళకి పదవులు వస్తాయి. నిరంతరం ఏదైతే నాయకుడు నియోజకవర్గ నాయకుడు ఉన్నాడో వాళ్ళు సంఘం ఆగుతూ ఉంటుంటే మాత్రమే పదవులు వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. నేను అలా సంఘం నాకే మనిషిని మాత్రం కాదు. నేను పార్టీ కోసం కష్టపడ్డా. పార్టీ కోసం ఏ పిలిపిస్తే ఆ పిలుపు తగ్గట్టు జనాల్ని గ్యాదర్ చేశా. ఏం కావాలో చేశా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విజయవాడలో ఆ రోజు పశ్చిమ నియోజకవర్గంలో ఇద్దరం గెలిచాం. ఆసిఫ్, నేను. మగవాళ్ళు ఇద్దరే, 5గురు ఆడవాళ్ళు మా మహిళలు ఉండేవాళ్ళు. మరి అలాంటి బుల్లా విజయ్ కుమార్ ఎందుకు పార్టీ కనపడలేదో నాకు అర్థం కావట్లా. మీరందరూ గమనించండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఎవరైతే బ్యాగులు మోసేవాళ్ళు, ఎవరైతే సంఘాలు నాకేవాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రమే పదవులు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నాకు 5 సంవత్సరాలు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు నాకు టికెట్ ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది. వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు టికెట్ ఇక్కడ ఇన్ఛార్జిగా బీఫార్మ్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు రాజకీయ భిక్ష పెట్టిన జల్లిఖాన్ గారికి నేను కృతజ్ఞగా ఉంటానని చెప్పి సందర్భంగా కృతజ్ఞుడును అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇక్కడ నుంచి రాబోయే కాలంలో బీజేపీకి సాయశక్తులా కృషి చేసి రాబోయే కాలంలో కూటమి అభ్యర్థులను గెలిపించేటువంటి భుజాల మీద తీసుకుంటానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మీడియా మిత్రులు సహకరించిన ఈ 5 సంవత్సరాలు సహకరించిన ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానివ్వండి, అలాగే సచివాలయ సిబ్బంది కానివ్వండి, అందరికీ నా పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.